అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వైనైతేన నదీ తీరాన కొలువైన పట్టాభి రామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. త్రేతాయుగంలో క్షత్రియ వంశీయుల ఆచార సంప్రదాయాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. సుమారు 15 సంవత్సరాల కాలం నుండి పేరిచెర్ల రామరాజు సత్యవాణి దంపతులు శ్రీరామనవమి రోజున రాములవారి తరపున సీతమ్మ తల్లికి కంతసారె సమర్పిస్తారు. భద్రాచలం తరహాలో ఇక్కడ నిర్మించిన పర్ణశాల చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నవమి 15 రోజుల ముందుగా 108 కేజీల పాలకోవాతో వివిధ రకాల ఫలాకృతులు, బొమ్మలు, అమ్మవారి చీర, స్వామివారికి పట్టు పంచ తయారు చేస్తారు. స్వామివారి కళ్యాణంతో పాటు ఈ కంతసారెను తిలకించడానికి భక్తులు వస్తారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు కంతసారెను భక్తులకు పంచిపెడతారు. వైనతేయి నదీ తీరాన శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం మా తాతగారైన పేర్చెల్ల పెద్ద సుబ్బరాజు గారు నిర్మించారు. అప్పటి నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి ఇది శ్రీరాముల వారి కళ్యాణం మేము అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. గత 15 సంవత్సరాల నుంచి మా చిన్నాన్నగారైన పేర్చెల్ల భీమరాజు గారు సత్యవాణి దంపతులచే కంతసార అనేది తయారు చేయించడం జరుగుతుంది. ఇది మా క్షత్రియుల్లో వరుడి తరపు నుంచి వధువుకి సమర్పించే సారిని కంతసారి అని పిలుస్తాము. అలాగే రాముల వారి తరపు నుంచి సీతాదేవికి కంతసారిని సమర్పిస్తాం. ఇందులో పాలకోవాతో కూరగాయల ఆకృతులు, పండ్ల ఆకృతులు, సీతాదేవికి చీర, రాముల వారికి పంచ, ఇంకా వివిధ రకాలైన ఆకృతులతో తయారు చేస్తాం. అదే కాకుండా ఇంకా పలు రకాలైన స్వీట్స్ రాముల వారి తరపు నుంచి సీతాదేవికి సమర్పిస్తున్నాము. ఈ కళ్యాణానికి గ్రామ ప్రజలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారు. ఈ కళ్యాణానంతరం ప్రసాదంతో పాటు ఈ